నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ని గన్నులు వచ్చినా అమరావతిని కదల్చలేరు. పిచ్చి ప్రతిపాదనలతో అరాకొర నమ్మకాన్ని జగన్ పోగొట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శ. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ రాజకీయాలు మండిపడ్డ మంత్రి నిమ్మల. రోజు రోజుకి పెరుగుతున్న హీట్ వేవ్స్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక. వంద రోజులు 100 గ్రామాలు పేరుతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టైం వేస్ట్ చేస్తున్నారు. విమర్శించిన మాజీ ఎమ్మెల్యే నాంబూరు శంకర్రావు. ఎన్ని గన్నులు వచ్చినా రాజధాని అమరావతిని ఎవరూ కదల్చలేరని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గన్నంటే గుర్తుకొచ్చేది జగన్ కాదని, గాంజా అనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు. మావి గన్ అంటూ పిచ్చి ప్రతిపాదనలు తెస్తే ప్రజల్లో ఉన్న అరకొర నమ్మకాన్ని కూడా జగన్ కోల్పోతారని హితవు పలికారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును తీసుకురావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు రాణిస్తున్నారని గల్లా మాధవి పేర్కొన్నారు. ఇప్పుడు మావిగన్ అని ఆయన ఏదో కొత్త ప్రతిపాదన తీసుకురావడం, రకరకాలుగా 3 రాజధానులు అనడం, లేదంటే వైజాగ్కే మన రాజధాని అనడం, హైదరాబాద్ మన రాజధాని అనడం, ఇప్పుడు మావిగన్ అని అన్నారు. అయితే మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గుంటూరు అంటే గన్ను అని అన్నారు. గుంటూరు ప్రజలకి లేదనంటే గన్ అంటే జగన్ గారు గుర్తురారు, గంజా అంటే మాత్రమే జగన్ గారు గుర్తొస్తారు. అది ఆయన గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరించాలి. దానికి ప్రతిఫలంగానే 11 సీట్లకి మిగిలిపోయారు. ఇప్పుడు మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రతిపాదనలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రతిపాదనలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజల్లో ఇంకేదో ఒక అరాకొరా ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆమోదించి మాకు ఇదే కావాలి అని నిర్ణయించి చట్టం చేసుకున్న అమరావతి రాజధాని ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిలుస్తుంది. మధ్యలో ఎన్ని గన్నులు వచ్చినా, ఎలాంటి గన్నులు వచ్చినా కూడా దీన్ని కదిలించే పరిస్థితి మాత్రం ఉండదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళా బిల్లు రేపు 16-17 తారీఖులో పార్లమెంట్లో నిజంగా బిల్లు రావడం అనేది చాలా సంతోషం. 123వ చట్ట సవరణ ద్వారా ఈ బిల్లుని 23వ సంవత్సరంలో తీసుకురావడం, నేటికి మా యొక్క మహిళామూర్తుల తరపున వారి కలలు నిజం కాబోతున్నందుకు చాలా సంతోషం. రాజకీయంలో మహిళలకి సమాన స్థానం కల్పించే ఈ యొక్క రిజర్వేషన్లు నిజంగా నేటికి భారతదేశంలో అవసరమనే భావిస్తూ, ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. రక్త చరిత్రను వైసీపీ రాజకీయంగా మార్చుకుందని ఆరోపించారు. అధికారానికి అడ్డు వస్తే సొంత వారిని కూడా వదలని చరిత్ర జగన్దని ధ్వజమెత్తారు. వైసీపీని గొడ్డలి పార్టీగా మార్చేశారంటూ రామానాయుడు ఎద్దేవా చేశారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, వాళ్ళ విధానాలు చెప్తూ ఉన్నాయి, మాకు బంధుప్రీతి లేదు, బయట వారైనా సొంత బాబాయ్ అయినా మా యొక్క రాజకీయానికి కావాల్సి వస్తే, మా రాజకీయాలకి అడ్డు వస్తే అంతం చేస్తాం, గొడ్డల పోటుకి వేటేస్తామనేటువంటి మెసేజ్ని ఈవేళ ప్రజలందరికీ కూడా వాళ్ళు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. మహిళలను ఈరోజు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, నా సొంత తల్లి, నా సొంత చెల్లెలతో సమానంగా మహిళలను చూసుకోవడం, అంతకంటే ఎక్కువగా మహిళలకు ఏం కావాలో పని చేస్తానని చెప్పడం అని అంటే, నిజంగా మహిళల పట్ల కూడా ఆ నయవంచక మహిళా విధానం ఎట్లా ఉందనేది ఈవేళ మహిళలు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. నగరంలోని లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయముల నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నసీర్ హాజరయ్యారు. నూతన ధర్మకర్త మండలి చైర్మన్గా మల్లెంపూడి శ్రీనివాసరావు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. అలాగే మరింత మంది భక్తులు దర్శనానికి వచ్చేలా దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సజీల, తిరుపతిరావు,
గాదే వెంకటేశ్వరరావు, దాసరి రాజా మాస్టారు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మల్లెంపూడి శ్రీనివాస్ గారిని అధ్యక్షతగా, అలాగే మిగతా సభ్యులు, కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని ఈ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా కూటమి ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టను మరింత పెంచేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిత్యం కూడా ధూపదీప నైవేద్యాల కోసం అర్చకులకు ఇచ్చేటువంటి ఆనరోరియం కానీ ప్రతి ఒక్కరు కూడా పెంచి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి దేవస్థానం గురించి నిత్యం కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు లడ్డు ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డుని ఈరోజు కల్తీ చేసినటువంటి గనులు ఒక పక్కనుంటే ఈరోజు ఆలయాల ప్రతిష్టను మరింత పెంచేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజారంజకంగా సాగుతున్న కూటమి పాలనకు మచ్చ తెచ్చే పని వైసీపీ నాయకులు చేస్తే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గత పాలనలో పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. లాడ్జీ సెంటర్లోని జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని వైసీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను చేపట్టాక గ్రామ పంచాయతీలను బలోపేతం చేశారని అన్నారు. గత వైసీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ నిధులు సుమారు 14,000 కోట్లు వస్తే కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. డిలే అయ్యింది. ఎందుకైంది డిలే? మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి మీ యొక్క నిర్వాహకం వల్ల, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసిన దానివల్ల యూసీఎస్ కానీ, ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్లో అప్లోడ్ చేయాల్సింది కానీ, జీటీఎస్లు కానీ, ఆడిట్ రిపోర్ట్లు కానీ మొత్తం పెండింగే కదరా బాబు. మీరు మొత్తం ఆపబట్టి ఏమి చేయాలో తెలియక వాటినన్నింటినీ అధికారులందరినీ కూర్చోబెట్టి మేము వచ్చినటువంటి 2 నెలల పరిధిలో మొత్తం ప్రక్షాళన చేసి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని సామెతలు చెప్పడం కాదు, ఆ సామెతల్ని నిజం చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బునిచ్చి, అరే మీరు ప్రజలకి దాహార్తిని తీర్చండి రా బాబు, గుంటుకు నీళ్ళు ఇవ్వండి రా అంటే చేయగలిగారా? మీరు వచ్చింది 14,300 కోట్లు వస్తే 2,000 కోట్లు మీరు ఖర్చు చేశారు. ఎక్కడ మీరు ట్యాంకులు కట్టారో తెలియదు, ఎక్కడ జల్ జీవన్ కింద నీళ్ళు ఇచ్చారో కూడా తెలియదు. ఆగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎక్స్టెండ్ చేపించి ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 కోట్ల పైచిలుకు పనులు ఇవాళ గ్రౌండింగ్లో ఉన్నాయి. పట్టాభిపురంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ షాదీఖానా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. షాదీఖానా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గళా మాధవితో పాటు టీడీపీ మైనార్టీ నేతలు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. 5 సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ షాదీఖానాకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు మరింత ప్రతిష్టను తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మరా టౌన్షిప్ సీఎస్ఆర్ ఫండ్తో జనాజా వాహనాన్ని షాదీఖానా కమిటీకి ఎమ్మెల్యే అందించారు. 2 సంవత్సరాలైనా కమిటీ ఎందుకు ఫామ్ చేసుకోలేదని చాలా మంది నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు, ఇంకా షాదీఖానా కమిటీ వేయలేదమ్మా అని. అయితే మనకి ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నిదర్శనం ఏంటంటే, ఇక్కడ ఎవరు పదవుల కోసం, పెత్తనాల కోసం కోరుకులాడట్లేదు. కరెక్ట్గా పనిచేయడం కోసం, న్యాయబద్ధంగా పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే టైం అయిపోయేదాకా కూడా మనం ఎదురు చూసాం. వాళ్ళలాగా వచ్చి మనకి చేతికి అధికారం వచ్చింది, పెత్తనం వచ్చింది, ఎలా పడితే అలాగ మనం నిర్ణయాలు తీసుకొని ఒకరిని దించేయచ్చు, ఒకరిని ఎక్కించవచ్చు అని ఇలాంటి విధి విధానాల్లో మనం ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి వాళ్ళ టైం అయిపోయేదాకా కూడా ఆగడం జరిగింది. అది అయిన తర్వాత మనకి జనవరిలో మనకి దీని మీద ఆర్డర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత మనకి రంజాన్ పవిత్ర మాసం ఉండడం వల్ల అది అయిపోయిన తర్వాత చేసుకుందామని పెద్దలందరూ నిర్ణయించిన తర్వాత ఈ రోజుకి ఒక మంచి రోజు చూసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం వలన వర్షాకాలం మురుగునీరు చేరే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నగరంలో పలు బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుమతులు తెచ్చారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జిని పూర్తిగా తొలగించారు. దీంతో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం విద్యా సంస్థలు, ఆఫీసుల సమయంలో డొంక రోడ్లోని 3 వంతెనలు, కంకరగుంట ఆర్యుబీల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇవన్నీ గమనించిన మంత్రి పెమ్మసాని అనుకున్న గడువుకు 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడే శంకర్ విలాస్ ఆర్యుబీ కూడా నిర్మాణం జరిగితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరడం జరిగింది. దానిపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్యుబీ నిర్మాణానికి అనుమతి వచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే శంకర్ విలాస్ ఆర్యుబీ నిర్మాణం జరగాలంటే వర్షపు నీరు ఆర్యుబీలోకి చేరకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో మరి ఒక బ్రిడ్జి కట్టాలంటే గతంలో నాకు తెలిసి నా చిన్నతనంలో మణిపురం బ్రిడ్జి కట్టాలంటే దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. 7 నుంచి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అటు సైడ్ కానీ ఇటు పిల్లర్స్ త్వరగా లేపేసేసారు. మొన్నటి దాకా ఏంటంటే రైల్వే దాని మీద ఉన్న ఫ్లాట్గా ఉండే ఆ బ్రిడ్జి తొలగించడానికి కొద్ది టైం పట్టింది. దాన్ని కూడా తీసేశారు. నేను అనుకోవటం ఇది మటుకు త్వరగా పూర్తవుతుందని ఆశిస్తున్నాను. నెలలో 2 సార్లు లేదా 3 సార్లు కానీ కంపల్సరీగా మన ఎంపీ గారు పెమ్మసాని గారు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, అక్కడ ఇంజనీర్ పిలిపిస్తున్నారు, ఎంతవరకు పని అవుతుంది ఏందని చెక్ చేస్తున్నారు. చాలా త్వరగా అవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు డొంక రోడ్లో ఏమైంది పరిస్థితి, మనకు అండర్ బ్రిడ్జ్ చేసేది, కింద నుంచి వెళ్తున్నాం. వర్షం పడితే ఎంత ఇబ్బందో నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఇప్పుడే కొద్దిగా మొన్న ఏదో సరి చేశారు, కొద్ది డిస్టర్బెన్స్ ఉన్నా ఒక గంటన్నరలో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వేస్తే నాకు తెలిసి వాటర్ మొత్తం ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి అండర్ బ్రిడ్జ్ అయితే కొద్దిగా ఇబ్బంది అని నా అభిప్రాయం. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న బ్రిడ్జెస్ని అది కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మన ఇటు పట్టాపురం దగ్గర కావచ్చు, మిర్చియాడ్ దగ్గర కావచ్చు, మళ్ళీ మన ఆటోనగర్ దగ్గర కావచ్చు, మళ్ళీ సంజయనగర్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కదిలిస్తున్నారు. ఇట్లా ఒక్కసారి కదిలించి పని జరిగితే మళ్ళీ మనం ఒక 40-50 సంవత్సరాలు ఎటు ఇబ్బంది పడకుండా ఉంటారని నా అభిప్రాయం. వైసీపీ పాలనలో 682 కోట్లతో పెదకూరుపాడు నియోజకవర్గాన్ని అభివృద్ది చేశామని, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సవాల్ విసిరారు. 100 గ్రామాలు 100 రోజుల కార్యక్రమం పేరుతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టైంపాస్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శంకర్రావు మండిపడ్డారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనను నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఎమ్మెల్యేకి ఏం హక్కుందని ప్రశ్నించారు. తన జోలికి వస్తే మీరు చేస్తున్న అరాచకాలు, అక్రమాలు అన్నీ బయటపెడతానని హెచ్చరించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను కూటమి ప్రభుత్వం నిండా ముంచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు నియోజకవర్గ నాయకులు బెల్లంకొండ మేరయ్య, నెల్లూరి చంద్రబాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 100 గ్రామాలు 100 విలేజ్లని 100 రోజులని తిరుగుతూ ఉండవు. పొద్దునపూట టిఫిన్కి వస్తాను, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, సాయంత్రం భోజనం చేసి నేను అక్కడే ఉంటాను అని చెప్పి వెళ్తా ఉండవు. వెళితే ఆ ఊరు వెళ్తే ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు ఏదో మాట్లాడుతాను, వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఆ పైన మీరు చేసే శాస్త్రాలకి వాళ్ళు పైన బూతులు తిడతా ఉంటే మిమ్మల్ని ఆ ఊళ్ళలో పోయి తిరిగి వచ్చేసి నేను అది చేస్తాను, ఇది చేస్తానని పబ్లిష్ చేసుకుంటున్నాను. అంతే కదా నువ్వు చేసింది. 5ంటికి బయలుదేరితే 6ంటికి 7ంటికి పోతాడు. అక్కడికి ఒక అరగంట ఉండి మళ్ళీ వచ్చేస్తాడు. ఆ ఊర్లో పనులు అయిపోతుంది. నేను గడపకే ఒక్కొక్క విలేజ్ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఒక్కొక్కటి 7 రోజులు కూడా తిరిగాను. ప్రతి గడప ఎక్కి దిగా. నేను కావాలంటే మీ తెలుగుదేశం వాళ్ళు కనుక్కోండి. ప్రతి తెలుగుదేశం ఇంటికి వెళ్ళే నేను ఏ సమస్య ఉంటే అక్కడే పరిష్కరించా. ఏదైనా రోడ్లు వేయాలంటే అక్కడే 20 లక్షల 30 లక్షలు ఇచ్చేసి అమ్మటే వర్క్ చేయించా. జనాలందరికీ తెలుసు నువ్వేం చేసేది. ఇప్పటికైనా ఈ ప్రకల్పాలు మానుకొని నీ పని నువ్వు చేసుకో. నేను ఈ జోలు రాలా. మాకు పార్టీ ప్రోగ్రాం పెట్టింది, మేము ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఎవడో ఒకడు వచ్చాడు, వాడి సమాధానం నేను చెప్పాను. నువ్వేం చేసావని అడిగాడు వాడు మా ఊరు. నేను చెప్తున్నా, నీకెందుకు? రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. హీట్ వేవ్స్ వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్లోకోమాను నిర్లక్ష్యం చేస్తే దృష్టిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్ హుస్సేన్ హెచ్చరించారు.
బ్రాడిపేటలోని ఎస్హెచ్ఓలో కంటిలో వచ్చే నీటి కాసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కంటి లోపల పీడనం అసాధారణంగా పెరిగిపోవడాన్ని గ్లూకోమా వ్యాధి అంటారని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే దృష్టిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ హుసేన్ అన్నారు. 40 సంవత్సరాలు దాటిన వారిలో ఈ నీటి కాసుల సమస్య ఎక్కువగా ఉంటుందని, తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ వై ఫణీందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, చావా శివాజీ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్హెచ్ఓ హాస్పిటల్లో నీటి కాసుల గురించి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ క్యాంప్లో పాల్గొన్న వారికి నీటి కాసులపై అవగాహన, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడైతే స్క్రీనింగ్ చేయించుకోవాలి అదంతా వివరించడం జరిగింది. నీటి కాసులు అనేది డాక్టర్ డయాగ్నోస్ చేసి చెప్పే వరకు పేషెంట్కి తెలియదు. సో దాని లక్షణాలు అవన్నీ మనకు అర్థం కావు. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ ఐ చెకప్ చేయించుకొని దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాం. కాకుమానివారి తోటలోని కార్మిక శాఖ స్థలంలో ఎట్టకేలకు నగరపాలక సంస్థ పరిధిలోకి రావటం హర్షణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారిన ఈ స్థలాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా తీసుకురావడం శుభ పరిణామమని మాల్యాద్రి చెప్పారు. వాకింగ్ ట్రాక్తో పాటు పార్క్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలని కోరారు. సిపిఐ చేసిన పోరాటాల ఫలితంగానే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మాల్యాద్రి వివరించారు. దీన్ని ఎంపీ గారు అట్లాగే ఎమ్మెల్యే గారు మరి దీనికి సహకరించినటువంటి శాసనసభ్యులు, మేయర్ గారు అందరూ కూడా మరి స్థానిక ప్రజల తరపున అట్లాగే ప్రత్యేకంగా సిపిఐ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ పనిని మరి త్వరితగతిన ప్రారంభించాలని, ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్లో మరి ఒక పక్క పార్క్గా తయారు చేస్తామని చెప్పారు. మన జనవరిలో కూడా దీనికి సంబంధించి మరి ఏదైతే సంక్రాంతి సంబరాలు కూడా ఇక్కడే జరిగి కమిషనర్ గారి చొరవతోటి మరి మేయర్ గారి సలహా మేరకు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇది గ్రౌండ్గానే కొనసాగుతూ ఉంది. ఈ గ్రౌండ్ ఇట్లా ఉండటం వల్ల ఇక్కడ స్థానికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకని నగరపాలక అధికారులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని త్వరితగతిన వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజేఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ది గుంటూరు తమిళ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళ నూతన సంవత్సర వేడుకలు విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన తమిళ నూతన సంవత్సర వేడుకల్లో పరిమళ మాణిక్యవేల్, దివ్యభారతి, పర్వీన్ రాజ్ మాణిక్యవేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా XXX అధినేత మాణిక్యవేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న తమిళ కుటుంబీకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం తమిళ జానపద కార్యక్రమాలు, ప్రముఖ గాయని గాయకులచే నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను విశేషంగా అలరించాయి. గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సెక్రటరీ ఫళనియప్పన్, వైస్ ప్రెసిడెంట్ టిఆర్ రమేష్ వెల్లడించారు. జానపద కళలు అంతరించిపోకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శోభానంద్, జగదీష్, టిఆర్ చాందిని తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ బాగా రన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. మాణిక్యవేల్ XXX మాణిక్యవేల్ గారు ఉన్నప్పుడు మేము అందుల పాటలు పాడే వాళ్ళందరినీ టోటల్గా బ్యాండ్ మొత్తం అందులే ఉంటారు. వాళ్ళు సినిమాలో కూడా పాడి ఉన్నారు. వాళ్ళని పిలిచి కూడా ఒక ప్రోగ్రామ్ శుభం కళ్యాణ మండపంలో చేశాము. దాని తర్వాత పోలీస్ కళ్యాణ మండపం, అట్లా ప్రతి సంవత్సరం ఇట్లా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి అందరూ సహకరించి గుంటూరులో ఉండేవాళ్ళందరూ, మా అసోసియేషన్ సెక్రటరీ గారు ఫళనియప్పన్ గారు, టిఆర్ రమేష్ గారు, జగదీష్, ఇంకా మిగతా మాకు మెయిన్గా వెనుకుండి అన్నీ నడిపించారు. రీసెంట్గా మాణిక్యవేల్ గారు చనిపోయారు. చాలా మాకు బాధగా ఉంది.
భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు వాటన్నిటినీ కూడాను ఒక దీంట్లోకి కంటిన్యూస్గా అది బతికి ఉండే విధంగా, లైవ్గా ఉండే విధంగా చేసే దాంట్లో భాగంగా తమిళనాడుకు సంబంధించిన జానపద నృత్యాలు, జానపద కళలు, వేరియస్ కళలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తున్న ఆ కళలన్నింటినీ జీవింపు చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడాను వేరియస్ ప్రోగ్రామ్స్ అవన్నీ. వీటితో పాటుగా ఏమిటంటే మేము ఈవెన్ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫ్లడ్ రిలీఫ్ కానీ ఇలాంటివి ఎర్త్క్వేక్ విక్టిమ్స్ ఆ టైమ్స్ అన్నీ కూడాను మేము ఇక్కడి నుంచి అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ బిజినెస్ మెన్ వర్క్ చేసేవాళ్ళు, ఈవెన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 19 IAS IPS అఫీషియల్స్ ఉన్నారు. వారందరూ కూడాను ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ అయింది. ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ పొలిశెట్టి ప్రసంగించారు. కేవలం బరువు పెరగడం వల్లనే మోకాలు, కీళ్లు అరుగుదల వస్తుందన్నారు. ఊబకాయం తగ్గాలంటే సాయంత్రం 7 గంటల తర్వాత ఎటువంటి ఆహారం తినకూడదన్నారు. బియ్యం, మినపప్పు దాదాపు మానివేయడం వలన మోకాల నొప్పులు నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. మోకాల నొప్పులు ఉన్నవారు మెత్తటి చెప్పులు వేసుకుని బండలపై నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్రావు, కె చంద్రశేఖర్, డాక్టర్ సి సుబ్బారెడ్డి, కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊబకాయం వల్ల మాత్రమే కాళ్ళు అరుగుతున్నాయి. కాళ్ళు అరగడానికి కారణం బరువు మాత్రమే, ఇంకా వేరేది ఏదీ లేదు. ఇంకా మీ తాతయ్యకు ఉంది, మా అమ్మకు ఉంది, మా నాన్నకు ఉంది, నాకు కూడా వచ్చింది అనేది చాలా తక్కువ పర్సెంట్. సో వాళ్ళ మీద నెపం వేసేదానికన్నా మన చేతిలో ఉన్నది ఏం చేయాలో అది చేయడం బెటర్. సో మన చేతిలో ఉండి మనం కాళ్ళ నొప్పులు అరగకుండా ఆపగలిగింది, మనం కాళ్ళ నొప్పులు వచ్చి ఆపరేషన్ దాకా వెళ్లకుండా చేయగలిగింది బరువు ఒకటే. సో మీరు బరువు పెరగకపోతే మా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు, రారు కూడా. మీరు బరువు పెరిగితే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఇంకో రోజు మా దగ్గరికి రావాల్సిందే. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోండి. బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సాయంత్రం 7 కల్లా తిండి మానేసేయండి. 7 తర్వాత ఏమీ తినొద్దు, ఏమీ తాగొద్దు, మంచినీళ్ళు తప్ప. మీరు 7 కల్లా తిండి మానేస్తే మీరు బరువు అదుపులో పెట్టుకోవడం చాలా సులభం. ఇంకొకటి, మీరు ఇంకా బరువు తగ్గాలి, ఖచ్చితంగా ఉన్నదాని మీద బరువు తగ్గాలి అంటే బియ్యం, మినపప్పు పూర్తిగా మానేయగలిగితే బరువు తగ్గడం చాలా ఈజీ. మీరు బియ్యం, మినపప్పు ఈ రెండు మానకుండా ఉన్నంతకాలం మీరు బరువు తగ్గే క్వశ్చనే లేదు. బ్రాడీపేటలోని బడబాలన ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించినట్లు ఆలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం తెలిపారు. భరతనాట్య అధ్యాపకురాలు రంగమణి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. మన సంస్కృతి, సాంప్రదాయ కళలు నేటి తరానికి తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన ప్రదర్శన చూపరులను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు, కళాభిమానులు విచ్చేశారని విశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో విశేష అతిథిగా గుంటూరు విజయలక్ష్మి పాల్గొన్నారు. హిందూ కళాశాల అధ్యాపకులు శరత్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమానికి విశాఖ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనుకోని రాకూడదని కాదు, అంటే మన ఇంటి దగ్గరే మనకి ఇంత సౌలభ్యంగా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి కోరికను నెరవేర్చే విధంగా అమరావతి రోడ్లోని సత్రం సెంటర్లో అఖిల్ డాన్సింగ్ డెన్ నూతన డాన్స్ స్కూల్ సెంటర్ను సినీ నటులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా ఉత్సాహవంతులు టీవీ షోలో డీ షోకు వెళ్లేందుకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వనున్నారని తెలిపారు. ఈ డాన్స్ స్కూల్లో అన్ని రకాల డాన్సులు నేర్పించడం జరుగుతుందన్నారు. గుంటూరులో డాన్స్ నేర్చుకునే వారికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల్ కట్ట, డాన్స్ కొరియోగ్రాఫర్ని. సో ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరులో ప్రొఫెషనల్ డాన్స్ స్టూడియో స్టార్ట్ చేశామండి. నేమ్ కాల్డ్ ADD అఖిల్స్ డాన్సింగ్ డెన్. సో మీరు ప్రొఫెషనల్గా డాన్సర్స్ అవ్వాలనుకున్నా లేదా డాన్స్ మీ కెరీర్గా చేయాలనుకున్నా సో ADDకి వచ్చేసేయండి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఏం లేదు, ఇక్కడ అన్ని స్టైల్స్ నేర్పిస్తాం. సో ఇక్కడ జాయిన్ అయితే మీకు ఉపయోగం ఏంటంటే సో మీరు రియాలిటీ షోస్కి వెళ్ళాలనుకున్నా లేదా మూవీస్లో చేయాలనుకున్నా, టీవీ షోస్ ఏవైనా సరే సో మీకు దానికి ట్రైనింగ్ ఇస్తాము. సో మిమ్మల్ని అక్కడికి నెక్స్ట్ ఛానల్స్కి పంపించడానికి కూడా మేము కృషి చేస్తాము. వినోబానగర్లోని గులాం రసూల్ కార్యాలయంలో నిన్న పొన్నూరు నగర అధ్యక్షునిగా నియమితులైన షేక్ నాజర్కు ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా గులాం రసూల్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.